ఫస్టే చెప్పేస్తున్నా, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఒఫీషియల్ ట్రైలర్ వాజ్ అబ్సల్యూట్లీ పీక్. లిటరల్లీ ట్రైలర్ నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ క్రియేట్ చేసింది. నేనైతే ఒక్క టీవీ స్పాట్స్ లేదా స్నీక్ పీక్ కూడా చూడలే. మేబీ అదే రీజన్ అనుకుంటా. ఇంకా లేట్ ఎందుకు మరి, బ్రేక్ డౌన్ మొదలు పెట్టేద్దామా? ట్రైలర్ ఓపెన్ అయ్యేది మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తో. అండ్ తనని చూస్తే చాలా డిప్రెస్డ్ గా కనిపిస్తున్నాడు. ఐ మీన్ స్పైడర్ మ్యాన్ ఓఎం లో ఏం జరిగిందో మనందరికి తెలుసు. లిటరల్లీ అందరూ పీటర్ ని మర్చిపోతారు. అండ్ ఆ ఈవెంట్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. దీనివల్ల పీటర్ సైకలాజికల్లీ కానే కాదు, ఫిజికల్లీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు, విచ్ దే హింటెడ్ ఇన్ ద ట్రైలర్. దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పైడర్ మ్యాన్ సూట్ చూస్తే ఇది నో వే హోమ్ క్లైమాక్స్ లో స్వయంగా చేతిలారా కొట్టిన సూట్. ఇదే కాదు, ఈవెన్ వెబ్ షూటర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ముందంటే టోనీ స్టార్క్ తయారు చేసినవి వాడేటోడు, ఇప్పుడు అది కూడా సొంతంగా చేసుకుంటున్నాడు. అప్పుడు కూడా సివిల్ వార్ లో తను ఫస్ట్ తయారు చేసిన వెబ్ షూటర్స్ లాను లేవు ఇవి. ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ వెబ్ ఫ్లూయిడ్స్ ని రిలీజ్ చేసేలా స్ట్రక్చర్ అయ్యి ఉంది. ఆల్సో అన్లైక్ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్, ఇందులో అయితే బ్రైట్ ఎస్థెటిక్స్ వాడారో, ఇక్కడ కొంచెం బ్రౌనిష్ గోల్డ్ ఎస్థెటిక్స్ కి చేంజ్ అయ్యారు. దిస్ కైండ్ ఆఫ్ షోస్ అప్పుడు స్పైడర్ మ్యాన్ కి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కి చాలా చేంజెస్ అయ్యాయి. దెన్ నెక్స్ట్ సీన్ లో పీటర్ చేతిలో ఒక లెటర్ చూస్తాం. ఇది అదే నో వే హోమ్ క్లైమాక్స్ లో లెటర్ ఏదైతే పీటర్ ఎంజే వాడిని మర్చిపోయాక ఇద్దాం అనుకుంటాడు, కానీ ఇవ్వడు. ఇప్పుడు ఈ లెటర్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే పీటర్ ఇందులో ఎలా ఎంజే ఇంకా తను రిలేషన్షిప్ లో ఉండే అండ్ ఎలా తను వాడిని మర్చిపోయిందో అని రాస్తాడు. అండ్ ఇదే ట్రైలర్ మొత్తం పీటర్ నరేట్ చేస్తాడు. దెన్ ఈ సీన్ లో పీటర్ ఒక కెఫేలో కూర్చుని నెట్ కోసం వెయిట్ చేస్తాడు. ఇట్స్ లైక్ పీటర్ కి ఆల్రెడీ నెడ్ అక్కడికే వస్తాడని తెలుసు అండ్ సమ్హౌ వాడిని కొత్తగా కలిసినట్టు యాక్ట్ చేస్తున్నాడు సో దట్ హీ కెన్ కనెక్ట్ టు ఎంజే. బికాస్ ట్రైలర్ కొన్ని సీన్స్ లో పీటర్ ఎంజే హౌస్ వార్మింగ్ పార్టీకి వెళ్తాడు అండ్ ఆ కెఫేలో ఉన్న రోజెసే తర్వాత పీటర్ ఎంజేకి ఇస్తాడు. బట్ అక్కడే వి ఆల్సో సీ దట్ నౌ ఎంజే ఈజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్ అదర్ గై. అండ్ నాకు తెలిసి ఇది పాల్ అనుకుంటా. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2022 కామిక్ బుక్ సిరీస్ లో కూడా ఎంజే బాయ్ ఫ్రెండ్ గా ఉంటాడు. అండ్ మనం వీడిని ఒక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. బికాస్ ఆ కామిక్ బుక్ సిరీస్ లోనే పాల్ ఇంకా ఎంజేకి 2 పిల్లలు పుడతారు. అండ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ హేటెడ్ ఇట్ సో మచ్ దట్ లేటర్ అదే కామిక్ బుక్ సిరీస్ లో తను ఒక కాంప్లికేటెడ్ విలన్ గా చేస్తారు. కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్, ఈ సీన్ లో పీటర్ తన సూట్ ని వాషింగ్ మెషిన్ లో క్లీన్ చేస్తాడు. అండ్ ఈ సీన్ మనకు కొంచెం డెడ్ పూల్ వైబ్స్ ని ఇస్తుంది. అండ్ సరిగా గమనిస్తే పీటర్ లెగ్గింగ్ గా తన ఫేస్ మీద బ్రూజెస్ ఉన్నాయి. అండ్ దిస్ షోస్ హౌ హీ స్ట్రగుల్స్ వితౌట్ స్టార్క్స్ ఎక్విప్మెంట్. దెన్ ఇక్కడ ఎంజే ఇంకా నెట్ టీవీలో స్పైడర్ మ్యాన్ ని కీ టు ద సిటీ ఆనర్ తీసుకుంటున్నట్టు చూపిస్తారు. అండ్ తిను గుర్తుంటే షీఈస్ విల్సన్ ఫిస్క్స్ పొలిటికల్ అడ్వైజర్ షీలా. ఇప్పుడు ఈ ఆనర్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎవరైతే ఆ సిటీకి చాలా హీరోయిక్ పనులు చేశారో, పబ్లిక్ కి చాలా సర్వీస్ చేశారో వాళ్ళకి ఇస్తారు. కానీ టైమ్ లైన్ ప్రకారం చూస్తే విల్సన్ ఫిస్క్ ఆల్రెడీ విజిలాంటిజం ని టెర్రరిజం గా అనౌన్స్ చేశారు. సో నేనేమనుకున్నా అంటే స్పైడర్ మ్యాన్ ఈ 4 ఏళ్ళలో చేసిన పనులకు తనని ఎక్సెప్షన్ చేశారు. అండ్ పొలిటీషియన్స్ లైక్ షీలా కూడా తనని ఒక విజిలాంటీ కంటే ఒక ట్రూ సూపర్ హీరోగా గుర్తించింది. లేదా మీరు ఆ టీవీ సీన్ మళ్ళీ చూస్తే అందులో ఫిస్క్ లేడు. అండ్ మీకు గుర్తుంటే ఈ మార్చ్ ఎండింగ్ లోనే డేర్డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 26 కి వస్తుంది. మేబీ సీజన్ 2 లో మ్యాట్ ఓడిస్తాడేమో, వీ హావ్ టు సీ. Therefore, this makes Daredevil Born Again Season 2 canon to Spider-Man Brand New Day. దెన్ నెక్స్ట్ సీన్ లో మనం స్పైడర్ మ్యాన్ ని ఈ ట్యాంక్ ని చేస్ చేస్తుండగా చూస్తాం. అండ్ అక్కడే ఫ్రాంక్ ని కూడా చూస్తాం, సేమ్ అదే ట్యాంక్ ని చేస్ చేస్తూ. అండ్ ఇక్కడ వి గెట్ టు నో దట్ ఫ్రాంక్ ఇంకా పీటర్ కి ఆల్రెడీ పరిచయం ఉంది. అప్పుడు కూడా ఫ్రాంక్ కామ్ మే జాన్తానే అన్నట్టు స్పైడర్ మ్యాన్ ని తన వెపన్ తో కలుస్తాడు. అండ్ దాని రెస్పాన్స్ గా స్పైడర్ మ్యాన్ మన ఫ్రాంక్ వ్యాన్ డిస్ట్రాయ్ చేసి వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. బికాస్ ఇందాకటి వరకు ఆ ట్యాంక్ మీద ఉన్న మషిన్ గన్స్ స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేస్తూ ఉండే, బట్ ఈ సీన్ లో చేయట్లేదు. మేబీ స్పైడర్ మ్యాన్ వాటిని డిస్ఫంక్షన్ చేసి ఉంటాడు. ఇంకా ఆ ట్యాంక్ లీతల్ కాదన్న పాసిబిలిటీకి వస్తాడు. అండ్ పనిషర్ ని పిక్చర్ నుండి బయటికి తీసేస్తాడు. లేకపోతే పనిషర్ అందులో వాళ్ళు చంపేస్తాడు, విచ్ ఈస్ ఆపోజిట్ టు స్పైడర్ మ్యాన్స్ ఐడియాలజీ. ఆల్సో ఇక్కడే ఫ్రాంక్ చెస్ట్ మీద వాడి లోగో చూస్తే అది ఇప్పుడు డిఫరెంట్ గా ఉంది. బికాస్ డేర్డెవిల్ బోర్న్ అగైన్ లో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఆ ప్రీవియస్ పనిషర్ సింబల్ ని వాళ్ళ సింబల్ గా మార్చేసుకున్నారు. అండ్ ఫ్రాంక్ వాంటెడ్ టు ఎక్స్క్లూడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దట్ మెస్. సో అ హోల్ న్యూ డిజైన్. తర్వాత ఈ సీన్ లో పీటర్ ని చాలా వీక్ గా ఎమోషనల్ గా చూస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. నాకు తెలిసి ఇది స్కార్పియన్ తో ఫైట్ చేసినప్పుడు స్కార్పియన్ టేల్ స్టింగ్ గుచ్చుకుని ఉంటుంది. అండ్ ఆ స్టింగ్ నుండి పాయిజన్ లేదా వెనమ్ పీటర్ బాడీలోకి వెళ్లి తనని ఎఫెక్ట్ చేసింది. కానీ ఆ సీన్ తర్వాతలోనే పీటర్ ఒక కుక్కున్ నుండి బయటికి రావడం చూస్తాం. అండ్ హీ వాజ్ ఏబుల్ టు రిలీజ్ వెబ్ వితౌట్ వెబ్ షూటర్స్. అంటే ఇప్పుడు టోబీ మెగ్వైర్ లానే ఈ పీటర్ కి కూడా ఆర్గానిక్ వెబ్ జనరేట్ అవుతుంది, విచ్ మీన్స్ పీటర్ పవర్స్ ఆర్ ఇవాల్వింగ్. అండ్ ట్రైలర్ లో ఈ ఇవాల్వ్డ్ పవర్స్ ని టెస్ట్ చేస్తాడు. బికాస్ అన్లైక్ హిస్ సింథటిక్ వెబ్ షూటర్, ఇప్పుడు ఈ వెబ్ తన బాడీ నుండి వస్తుంది. సో హీ నీడ్ టు రీకాన్ఫిగర్ దీస్ షూటింగ్స్. ఈవెన్ తన స్పైడీ సెన్సెస్ కూడా చేంజ్ అయ్యాయి. లైక్ ఒక వాటర్ డ్రాప్ సౌండ్ కి కూడా పీటర్ కి అన్బేరబుల్ హెడేక్ క్రియేట్ అయింది. జస్ట్ లైక్ మ్యాన్ ఆఫ్ స్టీల్ లో క్లార్క్ కి తన పవర్ సడన్ గా వచ్చేసరికి హీ వాజంట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ ఫస్ట్. అందుకే ఈ కొత్త చేంజెస్ ని ఫిగర్ అవుట్ చేయడానికి మన హల్క్ దగ్గరికి వెళ్తాడు. హల్క్ ఫ్యాన్స్ మార్క్ రఫెల్లో ఈ స్టిల్ ఇన్ MCU.
సో బ్రూస్ బ్యానర్ ని కలవడానికి పీటర్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తాడు. ఎక్కడైతే బ్రూస్ ఇప్పుడు ఆ యూనివర్సిటీలో క్వాంటమ్ మెకానిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు. సో ఇక్కడ బ్రూస్ చేయి దగ్గర చూస్తే ఇది హల్క్ ఇన్హిబిటర్ డివైస్ విచ్ అలౌస్ బ్రూస్ టు బి ఇన్ హ్యూమన్ ఫార్మ్. బికాస్ ఎండ్ గేమ్ లో బ్రూస్ తన డిఎన్ఏని హల్క్ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ చేసి ఇలా అయిపోతాడు, విచ్ నో వన్ ఆస్క్డ్ ఫర్. బట్ మళ్ళీ హ్యూమన్ ఫామ్ కి రావాలంటే బ్రూస్ ఈ డివైస్ వాడతాడు. సో బ్రూస్ హెల్ప్ తో పీటర్ తన బాడీలో ఈ న్యూ చేంజెస్ దాని ఎఫెక్ట్స్ ఏంటో కనుక్కుంటాడు. ఈ వీడియో చూసే వాళ్ళలో నాకు తెలిసి చాలా మంది 2000 బార్న్ జనరేషన్ అనుకుంటా, అండ్ మీలో కొందరు 1994 స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ చూసి ఉండొచ్చు. అండ్ ఆ సిరీస్ లో ఒక్క ఎపిసోడ్ లో పీటర్ పవర్స్ ఎక్స్ట్రీమ్లీ మ్యూటేట్ అయ్యి పీటర్ ఒక సెమీ స్పైడర్ హ్యూమన్ లా అవుతాడు, వేర్ హీ కాంట్ కంట్రోల్ హిస్ మైండ్. లిటరలీ ఒక స్పైడర్ లా బిహేవ్ చేస్తాడు, మోర్ యానిమలిస్టిక్ అండ్ అగ్రెసివ్ విత్ 6 arms. ఐ డోంట్ నో వై ఓన్లీ 6 arms, ఎందుకంటే స్పైడర్ కి 8 arms ఉంటాయిగా. ఎనీవేస్ ఈ ఫామ్ ని మ్యాన్ స్పైడర్ అంటారు. ఆ ఎపిసోడ్ కూడా ద 6 arms సాగా అన్న స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యారు, వేర్ లాస్ట్ కి కర్ట్ కానర్స్ అదే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 లో ద లిజర్డ్ పీటర్ ని క్యూర్ చేస్తాడు. ఇక్కడ తనని బ్రూస్ తో రిప్లేస్ చేశారు. బట్ ఐ హైలీ డౌట్ డిజ్నీ అంత ఎక్స్ట్రీమ్ వెళ్తుందా. తర్వాత ఈ సీన్ లో ఒక రూమ్ లో ఒకరిని ఇలా కట్టేసి పెడతారు, కానీ ఫేస్ రివీల్ చేయరు. ఐ థింక్ దిస్ ఇస్ సేడీ సింక్. అండ్ ఇప్పటిదాకా తను ఏ మార్వెల్ క్యారెక్టర్ పొట్రే చేయబోతుందో ఇంకా రివీల్ చేయలే. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. బట్ ఐ వుడ్ గెస్ బ్లాక్ స్కై. ఇప్పుడు ఈ బ్లాక్ స్కై ఎవరంటే నెట్ఫ్లిక్స్ డేర్డెవిల్ షోలో ది హ్యాండ్ అనబడే ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ మ్యాట్ గర్ల్ ఫ్రెండ్ ఎలక్ట్రా వెనకాల పడతారు. బికాస్ ఈ హ్యాండ్ ప్రకారం తన ఫ్యూచర్ లో డిస్ట్రక్షన్ తెస్తుంది, విచ్ ద హ్యాండ్ ఆల్సో వాంట్స్. ఇప్పుడు ఈ ద హ్యాండ్ ఎవరంటే వాళ్ళొక గ్రూప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ నింజాస్, ఎవరైతే వరల్డ్ డామినెన్స్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు చనిపోయిన వారిని రిజరెక్ట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాడతారు. ఫిక్షనల్ వర్జన్ ఆఫ్ ఇల్యూమినాటీ అనుకోండి. ఆల్సో ఇంకొన్ని రూమర్స్, ఫ్యాన్ థియరీస్ ప్రకారం సేడీ సింగ్ కుడ్ బి జీన్ గ్రే. ఎస్, ఎక్స్మెన్ క్యారెక్టర్ హూ కెన్ డూ బోత్ టెలిపతి అండ్ టెలికినెసిస్. నెక్స్ట్ ఈ సీన్ లో స్పైడర్ మ్యాన్ ఆ ట్యాంక్ ని ఫైనలీ న్యూట్రలైజ్ చేస్తాడు. అండ్ ఆ ట్యాంక్ ని ఓపెన్ చేస్తే ఒక ముసలావిడ ఉంటారు, కానీ సడన్ గా ఆమె ముందున్న పోలీస్ మీద ఏదో ఫోర్స్ వెళ్ళి ఆ పోలీస్ మీద కంట్రోల్ తెచ్చుకుంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన ఉన్న పర్సన్ మీద. ఇట్స్ నాట్ లైక్ అందరిని ఒకేసారి కంట్రోల్ చేయడం, ఒకరి తర్వాత ఒకరి మీద. ఎనీవేస్ తర్వాత సీన్ లో స్పైడర్ మ్యాన్ ఇంకా ఎంజేని రూఫ్ మీద చూస్తాం. అండ్ ఆ హౌస్ వార్మింగ్ సీన్ లో కూడా ఎంజే వాల్ మీద స్పైడర్ మ్యాన్ పోస్టర్స్ ఉంటాయి, విచ్ టెల్స్ షీ ఈజ్ అ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్. బట్ తనకి పీటర్ ఎవరో తెలియదు, వాడే స్పైడర్ మ్యాన్ అని అస్సలు తెలియదు. దెన్ ఇక్కడ కొన్ని ఐకానిక్ షాట్స్ చూపిస్తారు ఆఫ్ స్పైడర్ మ్యాన్, అండ్ ఇది డైరెక్ట్ కామిక్ బుక్ పిక్చర్స్ ని స్క్రీన్ మీద పెట్టినట్టున్నాయి. వేర్ ఫస్ట్ ది అమేజింగ్ ఫ్యాంటసీ కామిక్ బుక్ ది, నెక్స్ట్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ బూమరాంగ్ తో ఫైట్ చేసే కవర్ పేజ్, అండ్ ఈ మూడోది కూడా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కవర్ పేజ్ ఫైటింగ్ తరంతులా. సో ఈ ఇద్దరు స్పైడర్ మ్యాన్ మిడ్ టు లో లెవెల్ విలన్స్. సో వీళ్ళని మూవీ స్టార్టింగ్ లోనే చూపిస్తారు. అండ్ ట్రైలర్ ఎండ్ అయ్యేది ద హ్యాండ్ నింజాస్ స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేస్తుండగా, మోస్ట్ ప్రాబబ్లీ ఒక ప్రిజన్ లో. అండ్ ఇక్కడే స్పైడర్ మ్యాన్ తన మాస్క్ లేకుండా ఉన్నాడు, ఒక డిప్రెషన్ మోడ్ లో. అండ్ ఈ ఫైట్ లోనే స్పైడర్ మ్యాన్ తన సింథటిక్ వెబ్ షూటర్స్ వాడట్లే. అండ్ ఆ వెబ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అటాక్ చేసిన నింజా బ్లేడ్ నే విరగొట్టేసింది. సో ఐ థింక్ ఈ మ్యాన్ స్పైడర్ అనేది పాసిబులే, కానీ ఆ మాన్స్టర్ వర్జన్ ని చూపిస్తారా లేదా అన్నది ఇంకా డౌట్ లోనే ఉన్నా. సో ఎనీవేస్ ట్రైలర్ ఎంత బాగున్నా మనకి ఇంకా మెయిన్ ప్లాట్ ని హింట్ కూడా చేయలే. సో ఇచ్చిన ఈ ట్రైలర్ చూసాక మూవీ మెయిన్ ప్లాట్ సేడీ సింగ్ క్యారెక్టర్ ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ ఎవల్యూషన్ మీద అని అనిపిస్తోంది. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ట్రైలర్, మేబీ అందులోనే చూపిస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. సరే ఉంటా మరి, బాయ్.